మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఇద్దరు బాలికల అత్యాచారం కేసు దర్యాప్తులో నిందితుడు మెకానిక్ రాజు చేసిన మరెన్నో ఘోరాలు వెలుగు చూశాయి. ఖానాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు 10వ తరగతి బాలికలను నిందితుడు రాజు అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. సీన్ ఆఫ్ అఫెన్స్ కింద మెకానిక్ రాజును పోలీసులు ఖానాపూర్ గ్రామానికి తీసుకొచ్చారు. నిందితుడు మెకానిక్ రాజును పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా చుట్టుముట్టారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మమ్మ నడుస్తున్నావు. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసినప్పుడు తన ఆర్తనాదం వినిపించలేదా? అప్పుడు నీకు మీ అమ్మ గుర్తుకు రాలేదా? ఇప్పుడే అందిన వార్త. ఖానాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన కామాంధుడు మెకానిక్ రాజు మృతిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అప్పుడు డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని, కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పుడు మా ప్రతినిధి ద్వారా బాధితురాలి తల్లి స్పందన తెలుసుకుందాం. మాలాంటి తల్లుల కడుపు కోత మిగిల్చిన దుర్మార్గుణ్ణి ఈ భూమి మీద నోకలు లేకుండా చేసినారు. మెకానిక్ రాజుని హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తికి జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
కాఫీ సూపర్ బేటా. థ్యాంక్ యూ నాన్న. బాయ్ నాన్న. అక్క బాయ్. ఏంటి కావ్య నా డ్రెస్ వేసుకున్నావు? అక్క అక్క కావ్య? ప్లీజ్ 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 అక్క అక్క. ఏయ్, నీకెన్నిసార్లు అక్క, చెప్పాలి నా డ్రెస్ అక్క, నాన్న, 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 చూడు నాన్న, చూడు నాన్న, నాన్న. వెయిట్ వెయిట్ ఆగు కావ్య. వెయిట్ ఆగు. ఆగు. నాన్న, ఏయ్, నాన్న, నాన్న. ఏంటి కావ్య? నువ్వు అక్క దాని డ్రెస్ ఎందుకు వేసుకున్నావు నువ్వు? సెమినార్ ఉంది నాన్న కాలేజ్ లో. ఏయ్, సెమినార్ ఉందట వదిలేదు. ఎందుకు నాన్న యు ఆల్వేస్ సపోర్ట్ హర్. కావ్య నాన్న, డ్రెస్ ఏ చేంజ్ నా మాట చేంజ్. షీఈ్ యువర్ యంగర్ సిస్టర్ కదరా, చిన్నది కదరా పెద్దోడా. ఈ ఒక్కసారి ఒక్కసారి నాన్న చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా. ఇదే లాస్టా? ఏయ్ పో. బాయ్. బాయ్. నాన్న అంజలి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ నాన్న. ఓకే, నాకు బ్యాంక్ టైం అయింది. ఐ విల్ గెట్ రెడీ. సరే. సంజయ్. అంజలి ఆ? బాయ్ నాన్న. బాయ్ నాన్న. जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृत्यस्य च ఏ తల్లి కన్న బిడ్డో దేవుడు సల్లంగా చూడాలయ్యా. హలో, సంజు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? నేను శ్మశాన వాటికలో ఉన్నాను. ఓహో, మరో అనాథ శవమా? అవునరా. బాగుంది. సమాజ సేవ ఓకే గాని సార్ మా గురించే మర్చిపోయారు. అంటే మొన్నటిదాకా మా చెల్లెల ఎంగేజ్మెంట్లో బిజీగా ఉన్నాను. మీ చెల్లెల ఎంగేజ్మెంట్కి నన్నెందుకు తీసుకెళ్ళలేదు? అన్నీ సెట్ అయ్యాకే నిన్ను మా ఊరు తీసుకెళ్తాను. సరే సరే, ఈరోజు కలుస్తున్నావా లేదా? ఈవినింగ్ కాఫీ షాప్, ఓకేనా? ఓయ్ సారీరా, నన్ను అర్థం చేసుకో. ఇట్స్ ఓకే. ఈరోజు 22nd, మరి ఎల్లుండేంటో గుర్తుందా? 24th అంతేగా? ఎల్లుండి నా డార్లింగ్ బర్త్డే, ఎలా మర్చిపోతాను? ఆ రోజంతా నీతో నేను, నాతో నువ్వు. సంజు సంజు వదులు, వదులు. సరే సరే సరే. నా ప్రతి బర్త్డేకి మా నాన్న నన్ను చెల్లెల్ని చిలుకూరు బాలాజీ టెంపుల్కి తీసుకెళ్తారు. ఆ రోజంతా అక్కడే. సో నీ ప్లాన్ క్యాన్సిల్. అంజలి అంజలి ఆగు. ఏ అంజలి, yes. కొత్త రెక్కలొచ్చనే మనసుకి, కొత్త కోరికొచ్చనే వయసుకి. కొత్త రెక్కలొచ్చనే మనసుకి, కొత్త కోరికొచ్చనే వయసుకి. కలలకి కనులకి తగువు నిదురకే కరువులే. కలలకి కనులకి తగువు నిదురకే కరువులే. చిల్చికెళ్ళంది చల్చలో అంది వయసు నీతో వరస కలిపి చేయమంది కొంటే అల్లరి. కొత్త రెక్కలొచ్చనే మనసుకి, కొత్త కోరికొచ్చనే వయసుకి. కొత్త రెక్కలొచ్చనే మనసుకి, కొత్త కోరికొచ్చనే వయసుకి.
అందమైన లోకం అందుకుంది మైకం సోయగాలు మొత్తం అందేటి వేళలో చిన్ని చిన్ని ఆశ చేరువై పూస నువ్వు నేను కలిసి అడుగులేయగా చేరువైనా దూరమైనా చేరువైనా దూరమైనా పల్పలై కొంది కల నిజం అంది నిన్ను నన్ను హత్తుకున్న చల్లగాలి రొచ్చగున్నది కొత్త రెక్కలొచ్చనే మనసుకి కొత్త కోరికొచ్చనే వయసుకి కొత్త రెక్కలొచ్చనే మనసుకి కొత్త కోరికొచ్చనే వయసుకి కలలకి కనులకి తగువు నిదురకే కరువులే కలలకి కనులకి తగువు నిదురకే కరువులే జిల్జిగేలంది చల్చలో అంది వయసు నీతో వరస కలిపి చేయమంది కొంటె అల్లరి అన్నయ్య రేపు మార్నింగ్ రామాలయానికి వెళ్దామా? అలాగేరా నీకు కుదురుతుందా? రేయ్ ఎవడరా నువ్వు? అన్నయ్య అతను తప్పు కాదు, నేనే చూసుకోలేదు. సరే పద. హాయ్ అండి, అశోక్ గారేనా మాట్లాడుతోంది? అవునండి, మీరెవరు? ఈరోజు పొద్దున గుడి దగ్గర కలిసాం, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది, చెప్పండి. గుళ్ళో స్టెప్స్ మీద మీ వాలెట్ దొరికిందండి. అందులోని విజిటింగ్ కార్డులో మీ నంబర్ చూసి కాల్ చేస్తున్నాను. ఓ థ్యాంక్స్ అండి. ఇది మీకు ఎలా ఇవ్వాలి? ఈవినింగ్ కలుద్దామా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎందుకంటే రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను. ఓ అవునా, రేపు నేను కూడా బెంగళూరు వెళ్తున్నానండి పని మీద. మీకు అభ్యంతరం లేకపోతే కలిసి వెళ్దామా? ఆ, ఏమైందండి, ఎనీ ప్రాబ్లం? లేదండి, కలిసే వెళ్దాం. థ్యాంక్ యూ అండి, సీ యూ టుమారో. యా ఎస్. ఏంటి ఎక్కడ ప్లేస్ దొరకలేదా? హైవేలో అది పబ్లిక్ ప్లేస్ లో మకాం పెట్టేశావ్. పదండి సార్, ఒక్క నిమిషం. అశోక్ రెడ్డి ఇన్ఫో అగ్రో ఎండి. ఏంటి సార్, మీ ప్రొఫైల్ చూస్తే హైఫైగా ఉంది, మీ లెక్క చూస్తే ఏంటి సార్ మరీ చీప్గా ఉంది. ఆఫీసర్ సార్ది మేడంది ఫోటోలు వీడియోలు తీసి పిఎస్లో పెట్టించు. ఓకే సార్. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. సార్, ఏంటి సార్, ఇదేమైనా లపాకీ మ్యాటరా? ₹1,00,000 క్లోజ్ చేయడానికి. మీదేమో లవర్ అంటున్నారు, పైగా మీదేమో హై ప్రొఫైల్. అమ్మాయేమో ఏడుస్తుంది. అయినా ఇదంతా కాదు కానీ సార్, రేపు న్యూస్ ఛానల్లో పేపర్లో మీ వీడియోలు ఫోటోలు వస్తే అప్పుడు తేలిద్దే వారం. ఎక్కండి బండి, ఆఫీసర్ ఎక్కించో. నేను సెట్ చేస్తాను. నేను సెటిల్ చేస్తా. పోలీస్ స్టేషన్కి వెళ్తే మ్యాటర్ పెద్దగా అవుతుంది సార్. ఏదో ఒకటి చేసి ఇక్కడే సెటిల్ చేద్దాం. ప్లీజ్ సార్, ప్లీజ్. నా చేతుల్లో ఏముంది సార్, అంతా మీ చేతుల్లోనే ఉంది. సార్ తీసుకోండి సార్, ప్లీజ్ వదిలేయండి. మీరు సూపర్ సార్,
బాగా అర్థం చేసుకున్నారు. క్యూట్ బాయ్. సారీ రా, ఇలా అవుతుంది అనుకోలేదు. హలో. హాయ్ హనీ, ఇంటికి సేఫ్గానే వెళ్ళావుగా? రీచ్ అయ్యాను. మీ అన్నయ్య ఏం అనలేదుగా? లేదు అశోక్, చాలా ప్రాబ్లం అయింది. ఈరోజు జరిగిన దానికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. అసలు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మన ఫోటోలు బయటకు వచ్చుంటే అసలు నేను బతికేదాన్నే కాదు అశోక్. ఇకపై మనం కలవకపోవడమే మంచిది. అది కాదు హనీ, ఐ లవ్ యూ రా. మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. ఐ నో అశోక్, బట్ ఐఎమ్ సో సారీ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అది కాదు హనీ. ఇవన్నీ మర్చిపోదాం అశోక్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓకే బాయ్. డబ్బుల వరకే ఊరికే రావు బ్రదర్. కావ్య, 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 నానా, నానా, కావ్య, కావ్య, నానా, కావ్య, Idiot! నానా! ఓకే బేబీ, కూల్ డౌన్. నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? పద.
హ్యాపీ బర్త్డే టు యూ. రేపు మార్నింగ్ గుడికి వెళ్దాం. రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది నాన్న. లీవ్ పెట్టు. నాన్న రేపు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది నేనే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, యూర్ ద బెస్ట్. నీ కన్నులలోన నీ కలనవన నీ మనసును తాకే ఓ అలనవన నీ పెదవులు తాకే ఓ పదమవన నీ పరువము మీటే ఓ పదనిసరా నీతో నడిచే నీడవ్వన నీలో కరిగిచ్చిన కవ్వన నీకై విరివిగా పోసిన మల్లె నేనవ్వనా నిన్నే చిలిపిగా తాకన నన్నే గెలుపుగా ఇవ్వన నీకై వెలుగునే పంచిన వెన్నెలే అవ్వనా నీ కన్నులలోన నీ కలనవన నీ మనసును తాకే ఓ అలనవనా నా తనువులో తుళ్ళిపోయే నీ తలపులే నీ గుండెలో నిండిపోయే నా ఊహలే నా వయసులో వరదలయ్యే నీ వలపులే నీ సొగసులో తేలుతున్నవి నాసలే అలిగిన క్షణమున నలిగిన తనువున నీ రూపమే కలిగిన సుఖమున మిగిలిన గురుతులు నీ స్నేహమే నీ కన్నులలోన నీ కలనవన నీ మనసును తాకే ఓ అలనవనా నీ పెదవులు తాకే ఓ పదమవన నీ పరువము మీటే ఓ పదనిసరా
కావ్య. హలో అక్క, నాన్న కంగారు పడుతున్నాడు. ఎక్కడున్నావు? ఆఫీస్లో ఆఫీస్లో ఆఫీస్లో. సరే త్వరగా రా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అక్క, నాన్న అక్కొచ్చింది నాన్న. అక్క ఏంటమ్మా ఇది? ఆఫీస్లో మీటింగ్ వల్ల లేట్ అయింది నాన్న. సరే తిందాం రా. నేను తినేసాను నాన్న. ఆఫీస్లో మీటింగ్ వల్ల లేట్ అయింది నాన్న. సరే మీరు తినండి నాన్న, నేను వడ్డిస్తా. నమస్తే. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు? ఇటు చూడండి. నాకు కొంచెం సిగ్గు ఎక్కువండి. హలో. థ్యాంక్ యూ అండి. మీ సాలరీ ఎంత? 1,00,000 రూపాయలండి. 1,00,000 రూపాయలా? నా మేకప్ ఖర్చు మంత్లీ 30,000 అవుతుంది. And నా షాపింగ్ ఖర్చు 70,000 అవుతుంది. వచ్చింది గొర్రె. ఇక సిగరెట్ ఖర్చు మందుకి 50,000. ఇక పబ్లిక్ అయితే 50,000. టోటల్గా ఎంత? 2 lakhs. నీ సాలరీ 1 lakh పోతే ఇంకో 1 lakh కావాలి. నీకు అప్పు చేసే అలవాటు ఉందా? మీ అమ్మాయి నచ్చలేదండి. నువ్వు ఇలాగే వారానికి ఒకసారి కలుస్తూ ఉండు. నాకు అక్కడ నాన్నగారు సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించేస్తారు. ఏంటి ఏం మాట్లాడో? డోంట్ వరీ డార్లింగ్, రేపే వచ్చి మన విషయం మీ నాన్నగారితో మాట్లాడతాను. రేపొద్దు. ఎందుకో? నాన్నగారి మూడ్ చూసి నేను ఫోన్ చేస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి చెప్తాం. ఓకే. హే సంజు,
ఏయ్ ఏమైంది? వన్ సెకండ్. సంజు, చెప్పరా. మన వీడియో నాకెవరో మెయిల్ చేశారు. నాకు చాలా భయంగా ఉంది సంజు. ఏయ్ డోంట్ క్రై, డోంట్ క్రై. రేపు కలిసి మాట్లాడదాం, ఓకేనా? ఏయ్ అంజలి, ప్లీజ్ ఏడవద్దు. ఇదిగో, అందరూ మనల్ని చూస్తున్నారు. ఏయ్ హలో. హాయ్ డార్లింగ్, నీ వీడియో చూసావా? 4K రెజల్యూషన్, క్వాలిటీ అదిరిపోయిందిగా. ఎవరంజలి? నీ ఫిగర్ అదిరిపోయింది. నీ బాడీ చూసి నాకే అసూయ పుట్టింది. నీ వంపులు సొంపులు ఆహా సూపరో సూపర్. రొమాన్స్ లో నీ స్పీడు కోఆపరేషన్ ఏ మగాడికైనా పిచ్చెక్కిస్తాయి. ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్. నీకేం కావాలి? నీ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. నీ బాడీ లాగే స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. నాకు జస్ట్ 10 లక్షలు కావాలి, లేకుంటే. ఏయ్ ఎవరు నువ్వు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మర్యాదగా మా వీడియో డిలీట్ చేయి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను బొక్కలో తోయిస్తా. అయ్యో నాకు భయం వేస్తుంది. ఇప్పుడెలా? రేయ్ సాలే, నాకే డాగిస్తున్నావు బే. పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి నీ రాసలీలల వీడియో ది గ్రేట్ సుబ్రహ్మణ్య శర్మ అదే మీ మామగారికి వెళ్తుంది. అట్నుంచి అటే నెట్లో. ఏంటి వెళ్తావా? వెళ్ళు. సాలే. ప్లీజ్ 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 అలా చేయకు, నేను డబ్బులు ఇస్తాను. గుడ్ గుడ్, నీకు దిమాకుంది. డబ్బులు రెడీ చేసుకో, ఫోన్ చేసి ఎక్కడికి రావాలో నేను చెప్తా. ఏయ్ ఎందుకు ఒప్పుకున్నావు అంజలి? మరేం చేయమంటావు? ఈ విషయం 10 మందికి తెలిస్తే మనం చావడం తప్ప వేరే మార్గం ఉండదు సంజయ్. తప్పు చేశాం సంజయ్, చాలా పెద్ద తప్పు చేశాం. ఐఎమ్ సో సారీరా. ఇదంతా నా వల్లే. నా బైక్, ల్యాప్టాప్ అమ్మేస్తే కొంచెం డబ్బులు వస్తాయి, కానీ మిగిలింది ఎలా? నా అకౌంట్లో సేవింగ్స్ 8 lakhs ఉన్నాయి. అవి తీసుకొని ఇచ్చేద్దాం. ఓకేరా, నువ్వు చెప్పినట్టు చేద్దాం. కూల్ డౌన్. ఫోన్ చేయి అంజలి. ఏమైంది? స్విచ్ ఆఫ్. మళ్ళీ చెయ్యి. నంబర్ కరెక్టేనా? ఏ కాల్ లిఫ్ట్ చెయ్యి. హలో. హాయ్ డార్లింగ్, నా నెంబర్కి ట్రై చేస్తున్నావా? మనకి పర్మనెంట్ నెంబర్ అంటూ ఉండదుగా. డబ్బులు రెడీ అయ్యాయి. తెలుసు. ఇప్పుడే బ్యాంక్ నుండి బయటికి వస్తున్నావుగా నీ లవ్వర్తో పాటు. వెంటనే చైతన్యపురి మెట్రోకి రా. హలో, చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. నాకు తెలుసు డార్లింగ్, ఐఎమ్ వాచింగ్ యూ. అలాగే పిల్లర్ నెంబర్ 1561 దగ్గరికి రా. పిల్లర్ నెంబర్ 1561.
నువ్వు చెప్పిన పిల్లర్ 561 అదిగో అదే. హలో, పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నాం. అలాగే కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ గలీలోకి వెళ్ళు. ఓకే, అలా ముందుకు వెళ్ళి left. ఇక్కడ లెఫ్ట్ గల్లీలోకి వచ్చేసాం. అక్కడ ఓ పకీర్ ఉన్నాడు, కనిపించాడా? వాడి చిప్పలో డబ్బులు వేసి. హలో, డబ్బులు ఇచ్చేసాం. మా పెన్ డ్రైవ్ ఎక్కడా? అయ్యో, నీకు బాగా తొందర ఎక్కువ డార్లింగ్. సరే, అలా కొంచెం ముందుకి నడిచి పాప కనపడిందా? ఆ పాప చేతిలో ఉన్న బలూన్లో మీ పెన్ డ్రైవ్ ఉంది. వెళ్ళి తీసుకో. ఏయ్, ఎందుకు మాతో ఆడుకుంటున్నావు? నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు మోసం చేసావు? మరేం లేదు హ్యాండ్సమ్. నాకు ఇంకొక 10 లక్షలు కావాలి. అవి ఇచ్చేస్తే మీది మీకు ఇచ్చేస్తాను. ఏయ్, ఈ డబ్బులు ఇవ్వడానికి మేము చాలా కష్టపడ్డాం. మా దగ్గర ఇంకా డబ్బులు లేవు. మర్యాదగా పెండ్రే మాకు ఇచ్చేయి. సరేలే, ఏ పోన్ సైట్ కమ్మినా మాకు మినిమం 2 lakhs వస్తుంది. పోనీలే, నేను ఆ పని చేసుకుంటాను. బాయ్. ప్లీజ్ అలా చేయకు. ఐమ్ బెగ్గింగ్ యూ. నా బాధ అర్థం చేసుకో. నా దగ్గర డబ్బులు లేవు. నేను అదే చెప్తున్నా డార్లింగ్. ప్లీజ్, నువ్వు మా కష్టాన్ని అర్థం చేసుకో. ఎంతో కష్టపడి మీ వీడియో తీశాను. మా కష్టాన్ని గుర్తించి ఇంకో 10 లక్షలు ఇచ్చేయి ప్లీజ్. చెప్పు, ఎస్ ఆర్ నో? మళ్ళీ డబ్బులు తీసుకొని మోసం చేయవన్న గ్యారెంటీ ఏంటి? గుడ్ క్వశ్చన్. కానీ నీ మీదొట్టు, ఇదే లాస్ట్. మళ్ళీ అడగను. ఓకే, నేను అరేంజ్ చేస్తాను. వా, నువ్వు సూపర్ డార్లింగ్. రేపు ఫోన్ చేస్తా. బాయ్. మళ్ళీ ఎలా ఇస్తావు అంజలి? ప్లీజ్ సంజయ్, నన్నేం అడగకు. ఏదో ఒకటి చేద్దాం. అంత మన కర్మ.
హలో, నా కోసం నగలు తాకట్టు పెట్టావు. నువ్వు సూపరే. ఎక్కడికి రావాలో చెప్పు. ఓ, నా మీద కోపంగా ఉన్నట్టున్నావు. సరే, నీ కోపం పోవడానికి ఓ గేమ్ ఆడదాం. 30 మినిట్స్లో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న గండి చెరువు విలేజ్లో రంగనాథ స్వామి టెంపుల్కి రా. 30 మినిట్స్లో రావడం చాలా కష్టం. ప్లీజ్ అలా చేయకు. 30 మినిట్స్. ఆటో 20 మినిట్స్ ఉంది. ఫాస్ట్గా తీసుకెళ్ళు. లొకేషన్ కనిపించిందా? స్ట్రైట్గా వెళ్ళిపోయా. టైం అయిపోతుంది. జీపీఎస్ మ్యాప్లో చెక్ చేయి. ఎంత టైం ఉంది? ఏమైంది? ఏమైంది? టైం లేదు. రంగనాథ స్వామి టెంపుల్ అటువైపేగా. గడే సార్, సీదా పోండి. త్వరగా రా. ఇదిగో పద. ఇది కాదనుకుంటా. పద. స్వామి 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 రంగనాథ స్వామి టెంపుల్ ఎక్కడ? ఆ ముందుకెళ్ళి కుడివైపు తిరగండి నాయనా. అదిగో. Hey! 30 seconds only. 30 seconds. Just 5 seconds. Hey! హలో. సూపర్. అక్కడ గ్రీన్ డస్ట్బిన్ ఉంది, వెతుక్కోండి. గ్రీన్ డస్ట్బిన్, గ్రీన్ డస్ట్బిన్. ఓకే.
హలో సంజయ్. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాట్? మన వీడియో నెట్లో అప్లోడ్ చేసేశారు. ఈ విషయం మా ఊర్లో తెలిస్తే నా చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది. నిన్ను చూడాలనుంది సంజయ్. ఐ ఆల్సో వాంట్ టు సీ యు. ప్లీజ్ కమ్. మావా పూరి గజ్జల గుర్రంలా ఉందిరా. మరి ఆ గుర్రాన్ని ఎక్కుదామా? లేత గులాబీ మీద తుమ్మెద వాలితే సారీ తుమ్మెదలాలితే ఓ మజానే వేర్రా. నిజం నాకు కూడా కావాలరా. బ్రదర్ వెళ్ళండి. ఆగో. చావు నీ అమ్మ. మామా అది చాలా ఎక్కువ చేసింది. వేసేసా. వీడిని కూడా మేము వేసేసాం రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? శంకర్ దీన్ని వాడిని ఇద్దరిని తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాలబెట్టో. వెల్కమ్ టు న్యూస్ బులెటిన్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. హైదరాబాద్ నగర శివార్లలో ఒక ప్రేమ జంట ఆత్మాహుతి చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్సిడెంట్ జరిగిన రోజు కానీ దానికి ముందు కానీ అంజలిలో మీరు ఏదైనా మార్పును చూసారా? తనలో తను బాధపడటం లేదా ప్రెషర్గా ఫీల్ అవ్వడం లాంటివి? అలాంటిదేం లేదు మేడం. తనకు పెళ్లి చేయడం కోసం ఈ మధ్యనే పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేశాను. ఊరుకున్నాను.
ప్లీజ్. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది మేడం. సార్ ప్లీజ్, ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్ యాజ్ అ ఫాదర్. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. మీకు అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం సార్. మీరు ధైర్యంగా ఉండండి. మేడం ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. అంజలి సంజయ్ తరచుగా కలిసే ఓట్లేదో తెలిసింది. మన టీమును తీసుకుని రైడ్కి వెళ్తున్నాం మేడం. గో హెడ్. షూర్ మేడం. చెప్పాడా? మేడం ఈ నా కొడుకు ఎంత కొట్టినా చెప్పట్లేదు మేడం. మేడం మేడం నాకు ఏం తెలియదు మేడం. నన్ను వదిలేండి మేడం ప్లీజ్. 24th హోటల్లో ఏం జరిగిందో చెప్పు. నాకు నిజంగా తెలియదు మేడం. పోలీసు వాళ్ళంటే నాకు నిజంగా భయం మేడం. 24th హోటల్లో ఏం నాకు నిజంగా జరిగింది? తెలియదు మేడం. చెప్పు. ఏం జరిగిందో చెప్పు. అశోక్, నిజం చెప్పేదాకా విండి. సరే మేడం. నాన్న తినండి నాన్న ప్లీజ్. నాన్న నాకు ఆకలిగా లేదమ్మా. ప్లీజ్ నాన్న కొంచెం. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సిటీలోని ఒక షాపింగ్ మాల్లో యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించిన షాప్ యజమానిని ప్రజలు చితకబాది బుద్ధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని సంఘటన స్థలం నుండి మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఓవర్ టు యు. అదేంటమ్మా మంచి సెన్సేషన్ న్యూస్ వస్తుంటే ఆఫ్ చేసావు? ఎందుకు నాన్న? ఆ న్యూస్ చూసి తెల్లవార్లు చూసారు కదమ్మా సొసైటీ ఎలా ఉందో, మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని క్లాస్ తీసుకోవడానికా? అవును కావ్య, నాన్న న్యూస్ చూసిన ప్రతిసారి మనకి పెద్ద న్యూసెన్స్. తండ్రిని కదమ్మా, నా బెంగ నాకు ఉంటుంది. ఇవన్నీ మీకు న్యూసెన్స్ అనిపించినా చెప్పడం నా బాధ్యత. ఇవన్నీ మీకు ఇప్పుడే అర్థం కావు. రేపొద్దున పిల్లలు పుట్టాక అప్పుడు అర్థం అవుతుంది. కావ్య, ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నా డ్రెస్సులు వేసుకుందని? యా ఫైన్, ఓకే. ఒక నిమిషం, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇది నా కంపెనీ ల్యాప్టాప్. అక్క ప్లీజ్ అక్క ప్లీజ్. సరే తీసుకో. థ్యాంక్ యూ అక్క.
మేడం మేడం అక్క చావుకి కారణం తెలిసింది మేడం. ఆ వీడియో లాస్ట్ మంత్ 24న రిమ్జిమ్ హోటల్లో అంజలి బర్త్డే నాడు సంజయ్ కలిశాడు. అదే రోజు ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో షూట్ చేసిన వాళ్ళే డబ్బుల కోసం సంజయ్ని మీ సిస్టర్ని బ్లాక్మెయిల్ చేశారనుకుంటున్నాం. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సూసైడ్. మేడం వాళ్ళని వదలొద్దు మేడం, వాళ్ళని వదలొద్దు మేడం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదలొద్దు మేడం. కావ్య, ఒక స్పెషల్ టీమ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము నేరస్తులను పట్టుకుంటాం. వాళ్ళకి శిక్ష పడేటట్టు చూసే బాధ్యత నాది. థ్యాంక్ యూ మేడం. ఓకే. బంగారం చెప్పరా. 4 మంచి లేత కౌజు పెట్టాల వీడియోస్ పంపించా, చెక్ చేసుకో. ఫిగర్లు కత్తుల్లా ఉన్నారు హనీ. హాయ్ హాయ్. కత్తుల్ని సానబెట్టి మనం పైసల్ని రాబట్టాలి. పని కానివ్వండి. హాయ్ బేబీ, ఎలా ఉంది నీ బొమ్మ? క్వాలిటీ అదిరిపోయింది కదూ. ఎవడా నువ్వు? నా వీడియో ఎందుకు తీసావు? మర్యాదగా నా వీడియో డిలీట్ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ 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 మీకు దండం పెడతాను. పోలీసులకు మాత్రం చెప్పొద్దు.
ఏయ్, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నిమిషంలో నీ నగ్న స్వరూపం అందరూ దర్శించుకుంటారు. ఏంటి, షేర్ చేయాలా? వద్దండి ప్లీజ్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెరీ గుడ్ బేబీ. రేపటి కల్లా 2 లక్షలు రెడీ చేసుకో. 2 లక్షలా? అంత డబ్బు నేను అరేంజ్ చేయలేనండి. చెప్పే కదా, నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు. 2 లక్షలు రెడీ చేసుకో. అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఒక చిన్న విషయం. ఏంటమ్మా? ఇప్పుడు చేస్తున్న కోర్స్తో పాటు ఇంకో కోర్స్ చేయాలి. దానికి 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు? పిచ్చి తల్లి, నువ్వేం కంగారు పడకమ్మా, నేనున్నాగా. 2 లక్షలు నీకు తప్పకుండా పంపిస్తాను. ఉంటానమ్మా. సరే నాన్న, ఉంటా. ఈ డబ్బు తీసుకొని ఎలా అయినా మా వీడియో డిలీట్ చేయండి. మీకు దండం పెడతా. డబ్బులు ఇచ్చావు కదా బేబీ, డిలీట్ అయిపోతుందిలే. ప్లీజ్ అండి, నా వీడియో డిలీట్ చేయండి, మీ కాల్ పట్టుకుంటాను ప్లీజ్. ఇంకేం భయపడకు, డిలీట్ చేస్తా పో. హలో, కాస్త డబ్బులు అవసరం పడ్డాయి, మరి నీ దగ్గర ఉన్నాయో లేవు అని. నిజంగా నా దగ్గర లేవండి. ప్లీజ్ నా వీడియో డిలీట్ చేయండి. చేస్తాను బేబీ, కానీ లాస్ట్ టైం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఏం చేయాలి? మీ హాస్టల్ గేట్ దగ్గరికి ఒక కార్ వస్తుంది, దాంట్లో ఎక్కి వాళ్ళతో వెళ్ళిపో. దీనికి నీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ కాకుండా డిలీట్ చేయాలంటే ఎలాంటి క్వశ్చన్ చేయకుండా చెప్పింది చేయి పాప. వద్దండి, మీరు చెప్పినట్టే చేస్తా. వెరీ గుడ్. ఇప్పుడు మీ హాస్టల్ బయట కార్ రెడీగా ఉంటుంది, వెళ్ళి ఎక్కు. హలో. అమ్మా, చదువుకుంటున్నావా అమ్మా? సరే తల్లి, ఫీజు కట్టేవా? కట్టేశాను నాన్న. అమ్మా, ఏంటమ్మా ఏదో ఏడు పిలిపిస్తుంది? నువ్వెంత కష్టపడి డబ్బులు పంపావునని ఆలోచిస్తూ మాట్లాడుతున్నా. పిచ్చి తల్లి, డబ్బు సంగతి నీకెందుకమ్మా, నేనున్నాగా. నేను తప్పకుండా డబ్బులు పంపిస్తూనే ఉంటాను. అమ్మా, నువ్వు బాగా చదువుకో తల్లి. సరే నాన్న, ఉంటాను. ఎందుకు ఇలా చచ్చిపోయింది నా కూతురు? అయ్యో అమ్మా, తల్లి, బంగారు తల్లి, ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, బంగారు తల్లి. ఏ ఆగు, మేడం కలవాలి. ఏందా అల్లరి? మేడం గారు కలవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మేడం కలవాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. భాషా, వాట్స్ హ్యాపెనింగ్? నమస్కారం అమ్మా. నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేడం, అసలు ఏం జరిగిందంటే మాదొక హాస్టల్ మేడం. నా బంగారు తల్లిని గుండెల మీద పెట్టుకుని పెంచాను. నాన్న, మన గ్రామంలో ఆసుపత్రి లేదు, నన్ను డాక్టర్ని చదివించు నాన్న. మన ఊళ్ళో వైద్య సదుపాయాలు కల్పిస్తానని కోరుకుంది బంగారు తల్లి. కాలేజీలో చదువుకుంటున్న నా బంగారు తల్లిని ఆ మూర్ఖులు, ఆ మానవ మృగాలు చేసిన ఘోరానికి మానసికంగా కృంగి కృషించిపోయిన అమ్మాయి శవమై ఇంటికి వచ్చింది తల్లి. శవమైంది నా బంగారు తల్లి. నా బంగారు తల్లి లేనప్పుడు నేను ఈ సమాజంలో ఉండి ఏం లాభం? లేదు, ఉండడానికి వీల్లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటాను. Are you all right?
ఓకే ఏం పెద్ద మనిషి నువ్వు పిచ్చానికేమైనా? పిస్టల్ అంటే మన బొమ్మ అనుకుంటున్నారా? పోలీసులన్నా పోలీస్ స్టేషన్లన్నా ఆటలైపోయింది అందరికి. చదువుకున్న అమ్మాయిలు ఇలా తలుంచుకొని నిస్సహాయంగా నిలబడితే చూడలేకపోతున్నానమ్మా. ఎవరో వీడియో తీసి ఫోన్ చేసి బెదిరించగానే సరెండర్ అయిపోతారా? మీ రక్షణకి ఓ పోలీస్ వ్యవస్థ ఉందన్న విషయం మీకు గుర్తుకు రాదా? ఒకరి ప్రాణం పోయేదాకా మీలో ధైర్యం రాదా? అది కాదమ్మా, ఇక్కడికి వచ్చినప్పుడు మీలో ఉందే తెగింపు. అదే తెగింపు వాడి కాల్ చేసి బెదిరించినప్పుడు చూపించుంటే మీరు ఇలా తలంచుకొని నిలబడాల్సిన పరిస్థితి ఉండేదా? చెప్పండి. టీవీల్లో, న్యూస్ పేపర్లో, చివరికి థియేటర్స్లో కూడా ఎవరిని నమ్మకండి, ఎవరైనా బెదిరిస్తే లొంగకండి అని నెత్తి నోరు బాదుకొని మేము మీకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాం. అయినా కూడా మీలో ఇంత మార్పు కూడా లేదు. ఏమన్నా అయితే పోలీసులు ఏం చేస్తారు, పోలీసులు ఏం చేయలేరు అని అంటారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి, గుర్తుంచుకోండి. మీకోసం, మీ రక్షణ కోసం మేం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. దాని హెల్ప్ లైన్ 181. మళ్ళీ వినండి, 181. మీరు 100 నంబర్కి కాల్ చేస్తే క్షణాల్లో పోలీసులు మీ దగ్గర ఉంటారు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, టెక్నాలజీ వాడుతున్నారు. పోలీసులు మానిటర్ చేసే హాకై అనే యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇంటి నుండి బయటకు వచ్చే ముందు మీ ఇంట్లో వాళ్ళకి బయట నుండి లైవ్ లొకేషన్ షేర్ చేయండి. మేము ఈ యూనిఫామ్ వేసుకునేది, డ్యూటీ చేసేది మీ అందరి కోసం. ప్రతి సంవత్సరం ఎంతమంది పోలీసుల ప్రాణాలు పోతాయి తెలుసా? అయినా కూడా మా ప్రయారిటీ మీరు. నాకు ఆడబిడ్డ ఉంది. ప్రతిరోజు జాగ్రత్తలు నేర్పిస్తాను. ఆడబిడ్డకే కాదు, నా కొడుక్కి కూడా చెప్తాను. లేడీస్ని రెస్పెక్ట్ చెయ్యాలి, ఆడవాళ్ళని గౌరవించాలి అని. అన్నింటికంటే స్వీయ రక్షణ, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఇది ఇంపార్టెంట్. మన పట్ల మనం జాగ్రత్త వహించాలి. క్షమించండి, కానీ ఒక్క మాట. మా అమ్మాయి ఆత్మహత్యకు కారకులైన ఆ నరరూప రాక్షసులకు శిక్ష పడేదాకా నా కూతురు ఆత్మశాంతించదమ్మా. ఇదొక్కటే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నానమ్మా. మీరు చెప్పిందంతా వింటాను. మీ అందరి కోసమే మేము ఇక్కడ ఉన్నాం సార్. బాడీ ఐడెంటిఫై చేశారా? పేరు అశోక్ రెడ్డి మ్యామ్. ఇన్ఫోగ్రో కంపెనీ ఎండి మేడం. ఇది ఫస్ట్ టైం క్రిమినల్ చేసినట్లేదు. షుడ్ బి ద వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్ కిల్లర్. క్లూస్ గురించి సర్చ్ చేయండి. ఓకే మేడం. నాకు డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయండి. ఓకే మేడం. పాషా, ఈ సీన్ ఆఫ్ క్రైమ్ మళ్ళీ ఇంకోసారి సర్చ్ చేద్దాం. ఏం ఎవిడెన్స్ దొరకకుండా ఉండడం ఏంటి? ఇక్కడ సర్చ్ చేయి. ఓకే మేడం. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరకొచ్చు, FSLకి పంపించు. దీని బార్ కోడ్ ట్రేస్ చేపించి ఏ వైన్ షాప్లో తీసుకున్నారో నాకు చెప్పు. ఈ అశోక్ మర్డర్ కేసుకి సంబంధించిన FSL రిపోర్ట్స్ వచ్చాయా? మేడం, SN పంపించాము FSLకు. రిపోర్ట్ తీసుకొని రమ్మన్నాను, దారిలో ఉన్నాడు. కమన్. మేడం, ఆ బాటిల్ బార్ కోడ్ని ట్రేస్ చేశాం. ఆ స్టాక్ని సికింద్రాబాద్ డిపో నుంచి బాలాపూర్ దుర్గా వైన్స్కి సప్లై చేశారు వాళ్ళు. గుడ్. ఆ దుర్గా వైన్స్లో CCTV ఫుటేజ్ని తీసుకొచ్చాం మేడం. ఇన్స్పెక్టర్. నమస్తే మేడం. ఇన్సిడెంట్ జరిగిన రోజు, దానికి ముందు రోజు ఫుటేజ్ ప్లే చేయండి.
ప్లే. మీరు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫుటేజే తీసుకొచ్చారా? ఎస్ మేడం, ఆ రోజుదే. ఐ యు షూర్? షూర్ మేడం. మీరు ప్లే చేయండి. ఇక్కడ స్టాప్ చేయండి. కౌంటర్కి ఇవతల వైపు కొంచెం జూమ్ చేయండి. యా, యారో పాయింట్ చేస్తున్న వాడి ఫోటో తీయండి. ఆ ఫొటోస్ అక్కడ ప్లేస్ చేయండి. యా, దట్ ఫోల్డర్. కొంచెం జూమ్ చేయండి. స్టాప్. మన సిటీలో రీసెంట్గా జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్, హాస్టల్లో బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు, ఆ హాస్టల్ అమ్మాయి సూసైడ్కి కారణమైన వాళ్ళు, సంజయ్ అంజలిల సూసైడ్కి కారణమైంది, అండ్ అశోక్ని మర్డర్ చేసింది. దీస్ ఆర్ ఆర్ ప్రైమరీ సస్పెక్ట్స్. మేడం, అతను బతికే ఉన్నాడు మేడం. ఎవరు? సంజయ్ బతికే ఉన్నాడు. ఈ ఫొటోస్ చూడండి. ఫేస్ క్లియర్గా లేదు. నువ్వెవరినో చూసి భ్రమపడుతున్నావు కావ్య. లేదు మేడం, సంజయ్ బతికే ఉన్నాడు. మేడం, కాలిపోయిన డెడ్ బాడీస్ తాలూకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఫీమేల్ డెడ్ బాడీ రిపోర్ట్స్ పక్కాగా ఉన్నాయి, కానీ మేల్ డెడ్ బాడీ రిపోర్ట్స్. అంతేకాదు మేడం, అక్కడ మనకు దొరికిన సంజయ్ పేరుతో ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్స్ ఎంక్వైరీలో డూప్లికేట్స్ అని తేలాయి. ఇజ్ ఇట్? ఎస్ మేడం. నువ్వు అతను ఎక్కడ చూసావు కావ్య? మేడం, ఓం సాయి హాస్పిటల్ దగ్గర చూశాను మేడం. హలో సంజయ్. మన వీడియో నెట్లో అప్లోడ్ చేసేశారు. వాట్? నేను చూడాలన్నది సంజయ్. ఐ ఆల్సో వాంట్ టు సీ యు. రా అంజలి, రా రా. నన్ను అన్ని మెట్లెక్కించావు కదే దొంగ గింజ. నా ఒళ్ళంతా హోనం అయిపోయింది. అరే హోలే, డబ్బులు ఊరికినే వస్తాయిరా. ఇప్పుడు నీ ఒళ్ళు హోనం చేస్తాడు చూడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? శంకర్, దీన్ని వాడిని ఇద్దరు తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాలబెట్టో. ఎవరినిరా కాల్చేది? నీ ఏ అబ్బా నిజంగా కొట్టారు కదా.
బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సూపర్ ఫిగర్ మామ, నువ్వు కూడా చూస్తావా? సో నైస్. ఎంజాయ్మెంటేనా, పని గురించి ఆలోచించరా? 3 monthsలో మన ఇన్కమ్ ఎంతో తెలుసా? చాలా 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 తక్కువ. రేయ్, సూపారీ కిల్లింగ్లో నువ్వు ఎంత సంపాదించారా శివ? లడ్డు కే బాల్ జస్ట్ 50 lakhs. కూర్చో కూర్చో. రేయ్ కాళీ, రేయ్ శంకర్, కిడ్నాపింగ్లో నువ్వు ఎంత సంపాదించారా? ఎర్రి పువ్వా, జస్ట్ 80 lakhs. రేయ్ దాసు, రా ముందుకురా. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తున్నావా? ఈ అబ్బా, డబ్బు గురించి ఆలోచించండి. సేహాని, నీ అమ్మ ఎప్పుడు మేకప్ లేనా దొంగ గింజ. డబ్బు గురించి ఆలోచించవా? బిగ్ షాట్స్ ని ట్రాప్ చేసి ఎంత సంపాదించావే? జస్ట్ 90 lakhs. సిగ్గులేదా నీకు? ఇలా అయితే మనం ఎలా సెటిల్ అవుతాం? సారీ మామా. సారీ. కూల్ మై గర్ల్. కూల్. ఓకే ఓకే, ఎల్లుండికి ఒక పార్టీని రెడీ చేశా. ప్రిపేర్ అవ్వండి. బిగ్ షాట్, దెబ్బకు లైఫ్ సెటిల్ అవ్వాలి. లెట్స్ పార్టీ. చిన్న చిన్న లైఫ్ ఇది చూస్తూ మాయమైతాది, బతికి ఉన్న నిమిషం మేరా జల్సా. పెంచుకోరా నువ్వు సవి, పెంచుకోకు లవ్ కభీ, నీకు నువ్వే తోస్తురా తెలుసా. టెన్షన్ లేరా ఉంటేనే పైసా, ఖర్చు పెట్టి చేసేరా జల్సా. ఫంక్షన్ లాగా ప్రతిరోజు ఏసా, మస్తుకుంటే అంతేరా జస్ట్ చిల్ చిల్ చిల్. సాల్సా సాల్సా సాల్సా, చేసేరా జల్సా జల్సా జల్సా. డే నైట్ సాల్సా సాల్సా సాల్సా, చేసేరా జల్సా జల్సా జల్సా. డబ్బులెవ్వరికి ఊరికే రావు, కష్టపడకుంటే సొంతం కావు. దాచిపెట్టావు నీ వైపోవు, పోయేటప్పుడు తీసుకుపోవు. Open the bottle, take a shot and start the battle. Come on now, get on the dance floor, sinking down like never before. తుమ్మెనెప్పుడు ఒక్క పువ్వుకే అంటుకోదురా గోలీ మారో. ఒక్క దిల్లు రో, ఒక్క లైఫ్ రో, ఒక్కరంటూ ఫిక్స్ కాకోయారో. ఎందుకు దేనికి ఫీలింగ్స్ అన్ని ఎవడేడ పోనీ, అస్సలు వదలకు ఏ మూమెంట్ ని, ఒక్క ఛాన్స్ రాని. ఖాలో పీలో ఎంజాయ్ కర్లో, మ్యాటర్ అంతా చిల్ చిల్. సాల్సా సాల్సా సాల్సా, చేసేరా జల్సా జల్సా జల్సా. డే నైట్ సాల్సా సాల్సా సాల్సా, చేసేరా జల్సా జల్సా జల్సా. చిన్న చిన్న లైఫ్ ఇది చూస్తూ మాయమైతాది, బతికి ఉన్న నిమిషం మేరా జల్సా. పెంచుకోరా నువ్వు సవి, పెంచుకోకు లవ్ కభీ, నీకు నువ్వే తోస్తురా తెలుసా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యు ఆర్ మై లైఫ్, ఐ ట్రస్ట్ యూ. ఐ లవ్ యూ రా. సారీ రా, నేను కిడ్నాప్ చేశాను. మీ నాన్నకు ఫోన్ చేసి 3 crores తెమ్మని చెప్పు. జోక్ చాలా బాగుంది, అస్సలు నవ్వు రావట్లేదు. అవునా?
ఇప్పుడు క్లియర్ అయిందా? ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్గా చెప్తున్నాను. ఫోన్ చేయి. ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ రా. మీ నాన్నకు ఫోన్ చేయి, నాకు డబ్బులు కావాలి. ఐ వాంట్ మనీ. ప్లీజ్ రా, ఫోన్ చేయరా. వన్ సెకండ్, డోర్ లాక్ చేసి వస్తాను. మారిపోద్దు సార్, ఇటండి. శివ ఎక్కడ రా? పోలీసులు వచ్చేసారు, త్వరగా వచ్చి. ఆగరా. శివ సిగరెట్. మనం ఇలా గుంపుగా వెళ్ళడం సేఫ్ కాదు, విడిపోదాం. రేపు ఈవినింగ్ తెలంగాణ ఒరిస్సా బార్డర్ చింతూరు మండలంలో కలుద్దాం. మైకల్, ఆ ఏసీపీకి ఇంకా మన ఫోన్లను ట్రాప్ చేసే అవకాశం ఉంది. లెట్స్ ప్లే ద ఫోన్ గేమ్. డన్ మామ. ఐదుగురు నంబర్స్ ట్రేస్ చేయండి. వాళ్ళ నెంబర్లు మన దగ్గర లేవు కదా మేడం? నా దగ్గర ఉంది, గీతా షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉండే ప్రతి అమ్మాయిని సంజయ్ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. సంజయ్ అనేది తన అసలు పేరు కాదు. హీజ్ అ బిగ్ చీటర్, రూత్లెస్ క్రిమినల్. వాళ్ళ గ్యాంగ్ ఫోన్ నంబర్స్ కూడా నువ్వు తెలివిగా వాడికి తెలియకుండా నాకు షేర్ చేయి. అండ్ నీ లైవ్ లొకేషన్ నాకు ఎక్కడికి వెళ్ళినా సరే షేర్ చేస్తుండు. మేడం, వాళ్ళ నెంబర్ ట్రేస్ అయ్యాయి. ఒక నెంబర్ ఖమ్మం వైపు ట్రావెల్ అవుతుంది. ఖమ్మం వైపా? మేడం, రెండో నెంబర్ వరంగల్ హైవే మీద ట్రావెల్ అవుతుంది. మేడం, మూడో నెంబర్ కొత్తగూడెం రూరల్ నుంచి ట్రావెల్ అవుతుంది. మేడం, మిగతా నెంబర్లు హన్మకొండ, భద్రాచలం, జనగాం వైపు ట్రావెల్ అవుతున్నాయి మేడం. సిఏ గారు, దగ్గరలో ఉన్న మన టీమ్స్ అలర్ట్ చేయండి. వీళ్ళెట్టి పరిస్థితిలో మన స్టేట్ బార్డర్ దాటకూడదు. రైట్ అవే. ఓకే మేడం. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. దగ్గరలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి వాళ్ళ ఫొటోస్ మెయిల్ చేయండి. ఓకేనా? ఫాస్ట్. మేడం, ఫోన్ దొరికింది కానీ ఈ పర్సన్ ఫోటోలో ఉన్న వ్యక్తి కాదు మేడం. స్టాప్ స్టాప్. హలో. ఫోన్ ఎత్తద్దే కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి తను కాదు. థ్యాంక్ యూ. హలో మేడం, అంతా ఫేక్. డామ్ ఇట్.
అన్ని చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ ఫొటోస్ పంపించండి ఇమ్మీడియట్లీ. గుడ్ జాబ్. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాక డైరెక్ట్గా ఫారెన్ చెక్కేయాలి. మామా పోలీసులు. ఏంట్రా ఇది? పోలీస్ చెకింగ్. ఏం చేద్దాం? ఇక్కడ చెకింగ్ ఏంట్రా? డామ్ ఇట్. ఎస్ మేడం. అదొక డేంజరస్ గ్యాంగ్. వాళ్ళు గెటప్ సెటప్ అన్నీ మార్చి మిస్ అవుతారు. అలర్ట్గా ఉండండి. అలాగే మేడం. వాళ్ళని చూశాను మేడం. భక్తుల గెటప్లో పారిపోయారు మేడం. యూ ఫూల్స్, క్యాచ్ దెమ్. లెట్స్ గో. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే పోలీస్ బులెటిన్ విడుదలైంది. సిటీలో జరిగిన కొన్ని అత్యాచారాలకు, హత్యలకు, కిడ్నాప్లకు కారణమైన క్రిమినల్స్ ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. వాళ్ల ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ప్రకటించారు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి TV9. ఆ ఏసీపీ వల్ల మనం ఇలా రాళ్లల్లో రప్పల్లో ఉండాల్సి వస్తుంది. దాని అమ్మ, దాన్ని మీరు చంపేస్తుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరంతా కలిసి వెళ్ళి దాన్ని ఏం పీకలేకపోయారు. చవటలరా మీరు. వేస్ట్. మేం వేస్ట్ అయితే నువ్వేంట్రా? నువ్వు పెద్ద పుడింగిలాగా మాట్లాడుతున్నావు. నేను బండేసుకు రాకపోతే ఆ ఏసీపీ చేతిలో నువ్వు కుక్కచ్చావు చచ్చేవాడివి. ఏంట్రా గొంతు లేస్తుంది? ఇదంతా నీ వల్ల, ఈ దాసుగాడి వల్లే జరిగింది. ఆ వైన్ షాప్ లో మీరు కొన్న మందు బాటిల్ వల్లే మనం దొరికిపోయాం. ఏంట్రా ప్రతిదానికి మీ వల్ల అంటున్నావు? అంజలితో సెక్స్ వీడియోలో ఉన్న ఫేస్ మాదా? దాంతో బయట షికార్కి వెళ్ళింది మేమా? రాయ్ దాసో, ఈడి వల్ల మొత్తం మూడంతా తొబ్బింది. పదా వెళ్ళి సిగరెట్లు మందు తెచ్చుకుందాం. రై, ఎక్కడికరా వెళ్ళేది? బయట పోలీసులు మన కోసం వేట కుక్కలా తిరుగుతున్నారు. కొన్ని కూర్చోండ్రా. నీకేంట్రా ఎన్నైనా చెప్తావు. ఎంజాయ్మెంట్ కోసం వేసుకోవడానికి, పిసుక్కోవడానికి నీ పక్కన హనీ ఉందిగా. మా తిరదలా. అవునరా, నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది. నరశివ పోదాం. ఆపండి. మనలో మనం కొట్టుకుంటే పోలీసులతో ఎవరు కొట్లాడేది? ఇడియట్స్. ఆపండి. ఏంటి మీలోల్లి? బయట పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంత గొడవ జరిగాక ఇంకా వీటితో మనకు మాట్లాడరా? రాయ్ ఆగండి. డేవిడ్ ఆఫ్ ఇవ్వు. అదేంటన్నా? సిగరెట్ పేరయ్యా. అలాంటి ఏం లేవన్నా, ఇక్కడ బిడీలే ఉన్నాయి. ఏదో ఒకటి. గత 3 రోజులుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఘరానా గ్యాంగ్ ఒరిస్సా బార్డర్లోని అటవీ ప్రాంతంలో తిరుగుతున్నారని పోలీసులు తెలిపారు. ఎవరైనా వారిని చూస్తే కింది నంబర్కు సమాచారం అందించండి. హలో. హలో మేడం, ఇక్కడ అడవిలో పాడుపడ్డ సత్రంలో ఆ 6 నాకు ఇక్కడ కనిపించారు మేడం. జల్దీ రండి మేడం. వి గాట్ ద లొకేషన్. లెట్స్ గో.
రేయ్ తల దుక్కు వెళ్ళిపోండి, పోలీసులందరినీ వేసేయాలి. రేయ్ హనీ హనీ మేడం Боже! Боже! God!
చిన్న చిన్న లైఫ్ ఇది చూస్తూ మాయమైతాది బతికి ఉన్న నిమిషం మేరా జల్సా పెంచుకోరా నువ్వు సవి పెంచుకోకు లవ్ కభీ నీకు నువ్వే దోస్తురా తెలుసా టెన్షన్ లేరా ఉంటేనే పైసా ఖర్చు పెట్టి చేసేరా జల్సా ఫంక్షన్ లాగా ప్రతిరోజు ఏసా మస్తుకుంటే అంతేరా జస్ట్ chill 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 salsa 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 చేసేరా జల్సా 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 day night salsa 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 చేసేరా జల్సా 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 డబ్బులెవ్వరికి ఊరికే రావు కష్టపడకుంటే సొంతం కావు దాచిపెట్టావు నీ వైపోవు పోయేటప్పుడు తీసుకుపోవు Open the bottle, take a shot and start the battle. Come on now, get on the dance floor, sing and dance like never before. తుమ్మెనెప్పుడు ఒక్క పువ్వుకే అంటుకోదురా గోలీ మారో ఒక్క దుల్లురో ఒక్క లైఫ్ రో ఒక్కరంటూ ఫిక్స్ కాకోయారో ఎందుకు దేనికి ఫీలింగ్స్ అన్ని ఎవడేడ పోనీ అస్సలు వదలకు ఏ మూమెంట్ ని ఒక్క ఛాన్స్ రాని ఖాలో పీలో ఎంజాయ్ కర్లో మ్యాటర్ అంతా చిల్ చిల్ salsa 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 చేసేరా జల్సా 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 day night salsa 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 చేసేరా జల్సా 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 చిన్న చిన్న లైఫ్ ఇది చూస్తూ మాయమైతాది బతికి ఉన్న నిమిషం మేరా జల్సా పెంచుకోరా నువ్వు